హరిబాబు వైష్ణవిని ఈ మంచానికి వేసి గుద్ది కత్తితో ఓడిసి చంపింది ఇక్కడనే ఇదే ప్లేస్ లా షాంపిల్ కూడా ఇక్కడ తీసుకుపోయి ఇక్కడ రక్తం వచ్చిందని చెప్పేసి అతి దారుణంగా క్రూరంగా ఇదే రూమ్ లా కొట్టి చంపేసిన ఘటన ఇది. నిజంగా ఎంత దారుణమైన ఘటన ఇది. ఎంత మంది చెలించిపోయారని అంటే పాపం 18 ఏళ్ళ అమ్మాయి అతి దారుణంగా కత్తితోని ఓడిసి చంపితే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కన్నీటి పర్యాంతమయ్యారు. ఇంత దారుణమైన చావ నమ్మినందుకు హరిబాబును నమ్మినందుకు ఇంత దారుణంగా మోసం చేస్తాడా? నమ్మొచ్చింది అంటే వాళ్ళ ఇంటికోలే వాడే ఇక్కడికి వచ్చిండు, వాడే నమ్మించి పెళ్లి చేసుకొని ఇంత దూరం వీళ్ళ ఇంట్లో అందరూ అరే వీడు మంచిగా బతుకుతారేమో అని చెప్పేసి ఇదే ఇంట్లోకి తీసుకొస్తే ఇదే ఇంట్లో వైష్ణవిని చంపిండు. ఇవాళ వైష్ణవిని పరామర్శించడానికి మదర్ ఫౌండేషన్ చైర్మన్ సామాజిక బాధ్యతతోని సంధ్యారెడ్డి గారు వచ్చారు ఇక్కడికి. ఒక్కసారి సంధ్యారెడ్డి గారితో మాట్లాడదాం. అక్క చూసే ఉంటారు వాళ్ళ తల్లి రోజున ఎంత వర్ణానితం అసలు. నాకు కూడా వచ్చేటప్పుడు ఏమనిపించలే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మనకే ఇట్లా అనిపిస్తుంది, వాళ్ళు ఇంట్లో ఎట్లుండగలుగుతారు, ఎట్లా చేయగలుగుతారు, ఎట్లుండగలుగుతారు చెప్పు. చిన్న పాప అత్త అత్త అంటుంది. అత్త ఏదమ్మా ఎత్తుంది, ఏడుంది అత్త, ఎక్కడుంది చూపి, ఎక్కడమ్మా ఇదా చిట్టి చిట్టి అంటాను అత్త. ఏమైంది చిట్టికి? ఏమైంది? ఎక్కడ పోయిందమ్మా చిట్టి? అక్కడికి వెళ్ళిందా? చిట్టికి రక్తం వెళ్ళిందా? వెళ్ళిపోయిందా? ఎక్కడ తాకింది చిట్టి? అయ్యో అయ్యో నా బంగారు తల్లి కదనే. చాలా బాగుండేదండి. అల్లరి పిల్ల, బాగా అల్లరి చేస్తే మమ్మల్ని ఒక ఆట పట్టించేది. అలాంటిది హరివాడు అసలు వాడు పేరు తీయాలని కూడా మనసు రావట్లేదు మాకు. ఏమైనా ఒక సొంత కొడుకులా చూసుకుంది. మా హస్బెండ్ వాళ్ళకంటే వాడిని ఎక్కువ చూసుకుంది మా అత్తమ్మ. అలాంటి వాడు ఇలా ఎట్లా నమ్మించిన అర్థం అవ్వట్లేదు అసలు. ఆ రోజు నైట్ కూడా బాగానే ఉండే. మేము 8:30కి అట్లా వీడియో కాల్ చేసాం. మా తోటి కోడలు మేము అందరం కలిసి వీడియో కాల్ చేసి గ్రూప్ కాల్ మాట్లాడాం మేడం. అప్పుడు కూడా బాగానే ఉన్నాడు. అక్కడ సైడ్ లో కూర్చొని ఇట్లా పెట్టుకొని ఫోన్ చూస్తూ కూర్చున్నాడు వాడు. చిట్టి చెప్పమ్మా, నీకు కూతురు ఊడితే కొడుకు ఊడితే మాకు ఇవ్వమ్మా అది దాని కూడా మాట్లాడినాం. చాలా సేపు వరకు మాట్లాడినాం. అదే లాస్ట్ మాట మాకు. మార్నింగ్ లేస్తారు కంటే చనిపోయిందని చెప్పారు. ఎలా జరిగిందంటే ఇట్లా ఇట్లా అయిపోయింది అన్నారు. కంపల్సరీ 3 members 4 members వచ్చి చంపుకుంటారు. ఎందుకంటే మా హస్బెండ్ ని, మా మరిదిని, మా మామయ్యని చిన్న గొడవ మా అత్తమ్మతో గొడవ అయినప్పుడు ఇట్లా తోసేసింది వాళ్ళ ముగ్గురిని ఇదే రూమ్ లో ముగ్గురు ఇట్లా దోసేసింది తను. అలాంటిది వాడు ఒక్కడు చేస్తే వాడు ఒక చిన్న వేలు పాటి కూడా కాదు, కాలు వేలు పాటి కూడా కాదు వాళ్ళకి ఆమె కిందట. అలాంటిది వాడు కంపల్సరీ మత్తి ఇచ్చాడు. మత్తి ఇస్తేనే ఆమె అలా పడిపోయి ఉంటది. చాలా ఎక్కువ డోస్ ఇచ్చేసినాడు. ఇంజక్షన్ వేసాడో టాబ్లెట్స్ వేసాడో మరి ఏం తెలియదు. స్లీపింగ్ టాబ్లెట్స్, ప్రెగ్నెన్సీ కదా, స్లీపింగ్ టాబ్లెట్స్ వేస్తే ఈజీగా ఎక్కిపోతుంది. ఏముంటది అందులో? కంపల్సరీ వేసి ఉంటాడు. ఇంకా 2 నుంచి 3 members వచ్చి ఉంటారు వాటితో పాటు. కంపల్సరీ వచ్చి ఉంటారు. అస్సలు అనుకోలేదు, చెప్తున్నాను కదా అన్నయ్య, అస్సలు అనుకోలేం. ఆమె కూడా మా హస్బెండ్ ఇలాంటి వాడు అలాంటి వాడు ఒక్క రోజు కూడా మేము చూసి అమ్మ జాగ్రత్త ఉండాలమ్మ మొగోళ్ళు అన్నప్పుడు ఎంతైనా చిన్న ఏమన్నా అన్నా కానీ మాకు చెప్పాలమ్మా అన్నా కానీ ఏలే వాళ్ళే మాట్లాడుతూ సొమ్మ, మా భాషలో ఒకటి అంటారు, సొమ్మ అని అంటది మమ్మల్ని. ఎప్పుడు సొమ్మ అట్లా మాట్లాడకే, మంచోడే అని చెప్తుంది ఎప్పుడైనా కానీ. తనని ప్రెగ్నెన్సీ అని ఏదో బాదం పలుకులు అవి ఇవి తెచ్చి ఇచ్చిన, క్యాష్యూ నట్స్ అవి ఇవి డిమార్ట్ దగ్గరికి అక్కడిక్కడ తీసుకెళ్ళిన చాలా నటించాడు మేడం. తను చనిపోయకుండా ఒక 5 days ముందేమో డిమార్ట్కి వెళ్ళిందంట. ఆ సామాన్ చూస్తే మనం షాక్ అవుతుంది. 3000 rupees సామాన్. అవన్నీ అతను పిల్లలకు బొమ్మలు కూడా కొనుకొచ్చింది తను. అవన్నీ చూస్తే మేము తట్టుకోలేకపోతున్నాం అసలు. కంపల్సరీ వాడికి, మాకైతే చిట్టి వల్ల, వైషమ్మ వల్ల చట్టం మారిపోవాలి కంపల్సరీ. అది ఇట్లా జరగలేదు అనుకో, ఈ భారతదేశం మీద ఒట్టు. ప్లీజ్ మోదీ గారికి చెప్తున్నా, రేవంత్ రెడ్డి సార్కి కూడా చెప్తున్నాను, అది ఇట్లా జరగలేదు అనుకో, వైషమ్మ వల్ల చట్టం మారలేదు అనుకో, భారతదేశం మీద ఒట్టు.
ప్రామిస్. ఇది ఎంత బాధతో అంటున్నా అది నాకు తెలుసమ్మా. నేను ఒక ఆడపిల్లనే. ఈ రోజు నా హస్బెండ్ నన్ను ఏమైనా చేయొచ్చు, వీడి అంటే ఎగ్జాంపుల్ తీసుకొని నా హస్బెండ్ నన్ను ఏమైనా చేయొచ్చు కదా. ఎంత ప్రేమగా ఉన్నా కానీ రేపు ప్రొద్దున వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్తున్నా, మా అట్లాంటి వాళ్ళు కాదు చెప్తున్నా ఎగ్జాంపుల్ అలా ఉండి ఇంకేమైనా చేయొచ్చు, మా పక్క పని ఇంటి వాళ్ళే చేయొచ్చు. అంటే ఆడపిల్లకి న్యాయం జరగాలి. ఆడపిల్లకి న్యాయం జరగాలి. ఈ విషయంలో మాత్రం చట్టం మారిపోవాలి. చెప్పాను కదా సార్, చట్టం మారిపోవాలి. లేకుండా భారతదేశంలో ఇప్పుడు వైష్ణవి లేదు, వైష్ణవి లేదు. మీరు ఇంటికి వస్తారు, ఎవరు కనిపించాలి మాకు? ఎవరు కనిపించారు? ఎంత మొత్తుకున్నా రావు మాకు. ఇదంతా అల్లరి అల్లరి చేసేది, అల్లరి అల్లరి. ఎక్కడ కూర్చున్నా తన జ్ఞాపకాలే మాకు. ఎప్పుడు కూడా గొడవ ఉండదు మాకు అసలు. ఒక తల్లి కడుపులో పుట్టిన 3 sisters మేము అంతే. మా అత్తమ్మ కడుపులో పుట్టిన 3 sisters మేము అంతే. 2 తోటికోడలం, వైషమ్మ, ముగ్గురం. మా ముగ్గురితోనే కాకుండా అక్కడ ఉన్న వదినలందరితో అంతే. ఆమె ఊర్లో కూడా ఎవరితో అయినా అంతే. ప్రతి ఒక్క వదినతో జోక్స్ 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 అన్నీ ఉండేది. వీడియోస్ కి సపోర్ట్ చేసేది అందరికి. నాకెందుకు కల్మషం లేని ప్రేమ తనది అసలు. అలాంటి ఆడపిల్లని చంపినందుకు వాడు పాపం తాకుతుంది మేడం. చెప్పడం ఏడవడానికి కూడా కన్నీళ్ళు రావట్లేదు. ఏడ్చి 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 రావట్లేదు అసలు. అనుబంధం చాలా మీ అందరి మధ్య అనుబంధం చాలా ఉంది. ఎవరితో అన్నా పక్క పన్నింటి వాళ్ళు కక్ష ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మందరేసి ఏ చిట్టి మాట్లాడగలుగుతాడు, గొడవ అయిందిగా మనకనంటే ఏ లేవు ఎందుకు మాట్లాడదు, మీకైంది గొడవ నాకు కాలేదుగా నేను వెళ్ళి మాట్లాడతాను అని అనేది. చాలా నేను అప్పీల్ లెటర్ కూడా రాశాను మేడం. నేరెళ్ళ శారదా మేడంకి రాశాను, సీఎం సార్ కి కూడా రాశాను, రేవంత్ సార్ కి. ఇప్పటి వరకు ఏ రెస్పాన్స్ లేదు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాను. మా ఇంట్లో ఎడ్యుకేషన్ వాళ్ళు ఎవ్వరు లేరు. వైష్ణవి 9th క్లాస్ చదివింది. వాళ్ళ పెద్దన్న అయితే కొంచెం కూడా అంటే తన స్కూల్ కి ఊళ్ళో పిల్లలు అంటే ఎలా ఉంటారు, తన స్కూల్ కి వెళ్ళాను అనేసరికంటే మా హస్బెండ్ చిన్న గొడవ పెట్టుకుని అప్పటి నుంచి మాటలు లేవు. ఆ మాట కూడా నోచుకోలేకపోయినాం మేము. ఆ రోజు కాల్ చేసినా బాగుంటుంది. ఆ నైట్ ఒక 1/2 hour తర్వాత కాల్ చేస్తానని మళ్ళీ కాలే రాలేదు మాకు. లాస్ట్ టైం మా హస్బెండ్ తో కూడా శివరాత్రికి మాట్లాడిందంటే ఇప్పటి వరకు మాట్లాడలేదు. 2 కొడుకులు, ఒక కూతురు చిన్న ఆమె, నేను వాళ్ళ పెద్దవాళ్ళని. మా అమ్మ తోటి కోడలు ఊర్లో వైజాగ్ లో ఉంది. అంటే డెలివరీ అయింది. డెలివరీ అయినాక 4 days కి న్యూస్ వచ్చింది. తను అక్కడ ఉంది, రాలేకపోయింది. మా చిన్న మరి సంతు ఉన్నాడు కదా, అతను మొన్న లైవ్ లో కూడా మాట్లాడారు చాలా సార్లు. మేమండి ఇంకెవరు ఉన్నాం, మా మామయ్య మా అత్తమ్మ మేమే ఉంటాం. మేము హైదరాబాద్ లో ఉంటాం, హస్బెండ్ వైఫ్. మా పేరెంట్స్ దగ్గర అక్కడ అంటే పేరెంట్ అక్కడ వర్క్ చేసుకుంటే కూలి పనులు అవి ఉంటాయి కదా, లేబర్ పని అవి చేసుకుంటాం. అంత డబ్బున్న ఫ్యామిలీ కాదు సార్, అంత డబ్బున్న ఫ్యామిలీ కాదు. అంత ఉండి ఉంటే గిట్లా మేము ఇక్కడే ఉండే వాళ్ళం, మేము వీడియోస్ తీసుకునే వాళ్ళం, ఏదో ఒకటి చేసుకుంటూనే ఉండేవాళ్ళం. కానీ సరిపోవట్లేదు డబ్బులు. ఎంత సంపాదించినా ఇంట్లో పిల్లలకి వాటికే వెళ్ళిపోతున్నాయి. అక్కడ హైదరాబాద్కి వెళ్ళి మేము లేబర్ పని చేసుకుంటున్నాం, మా మరిది వెళ్ళి లేబర్ పని చేసుకుంటున్నాడు అక్కడ. ఇప్పుడు మా వైషమ్మనే మాకు పెద్ద సపోర్ట్ ఉండే. తను మీ అన్న వదిన మీరేం బాధపడకండి, నేను తీరుస్తాను మీ బాకులన్నీ. ఇల్లుకైనా అప్పు సార్ ఇప్పటి వరకు తెగిపోలేదు మాకు. 10 years ఏమవుతుంది కట్టి, అయినా ఇప్పటి వరకు ఇంకా తెగలేదు బాకి. అది నేను తీరుస్తాను అన్న. ఇప్పటికీ బాకీ వాళ్ళు ఫోన్ చేసి ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నా కొంతమంది కాల్ చేసి అమ్మ కడతారా డబ్బులు అని అడుగుతుంది. మేము ఏం చెప్పుకోవాలి సార్ చెప్పండి? ఎవరు కట్టాలి మాకు? ఏం మాటలు నాకు అర్థం అవుతలేదు సార్, అసలు ఏం మాటలు తెలుస్తలేదు. ఒక పిల్లలాగా పెంచారు. అవును వచ్చేస్తారు. ఒకసారి 20,000, ఒకసారి 30,000. అసలు కొంచెం బాకీ కూడా తెలిపింది. ఒక 1 lakh కొంచెం మేము అంటే కొన్ని మేము కొన్ని తను కలుపుకొని తెంపేసాం కూడా. చాలా ఇప్పుడు వాళ్ళ కోసం చేసిన బాకీ కూడా ఇంత పెంట వద్దేస్తారు మాకు. చేసాం కదా సార్, ఇక్కడే ల్యాండ్ కూడా కొన్నాం కదా, 6 lakhs కట్టాలి. చైన్ వాడికి చైన్ చెప్పించింది అన్న మాత్రం. ఆ విషయం మాకు కూడా తెలియదు తెలుసా, మాకు కూడా తెలియదు ఆ విషయం. మా అత్తమ్మ చైన్ చెప్పించింది. అంటే నా కూతురికి ఎక్కడ తక్కువ, మా అల్లుడిని ఎక్కడ చీప్ గా తీసేస్తారో అని చెప్పి వాడికి చైన్ చెప్పి ఆ మాత్రం తెలియదు వాడికి. మేము ఎట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నాం అన్నది వాడి ఇంట్లోనే ప్రతిక్షణం చూస్తున్నాడు కదా, వాడికి ఆ మాత్రం తెలియదు. ఏదేమైనా ప్రవీణ్ చంపడం దుర్మార్గం, ఇష్టం లేకపోతే వదిలేయాలి అంతే సార్. అంతే, వాళ్ళు దాదుకుంటారు. అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబడుతుంది.
ఏం మాటలు రావట్లేదు సార్. ఇంకా విన్నారు కదా, ఇది సిచ్యువేషన్. ఎక్కడో ప్రతి చనిపోతే 23 సంవత్సరాలకు న్యాయం జరిగింది. ఇవాళ వైష్ణవి చనిపోయింది, వారం రోజులైంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లు రాలేదు ఇప్పటి వరకు. తమ్ముడు ఏం మాట్లాడాలి ఏమో అసలు నాకు అర్థం కావట్లేదు. నిన్నమన్న టీవీలలో చూసినప్పుడు ఏదో మాట్లాడాలి ఏదో అనిపించింది, కానీ ఇక్కడికి వచ్చి సిచ్యువేషన్ గొంతు మూగపోయింది. నేను రోజు ఇంత గడగడ మాట్లాడేదాన్ని, ఇవాళ వాళ్ళని చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఈ రూమ్ ఇక్కడ ఉంటున్నాము అంటే మన మామూలు విషయం కాదు అసలు. ఇక్కడ మనం వచ్చామా ఇక్కడికి వయసు చంపిన ప్లేస్ కనిపిస్తుంది నిజంగా. అసలు ఆ బిడ్డ ప్రాణం ఎంత కొట్టుకుంటుండొచ్చు, ఎంత కొట్టుకోవచ్చు తమ్మి. ఇప్పుడు ఒక ప్రాణం చంపిండు అంటే ఎంత విలవిలలాడుండొచ్చు. మరి వాళ్ళ వాడు ఆడే ఇప్పుడు అలాంటి వాడిని మనకు సమాజానికి అవసరం అని అడుగుతుంది. ఇప్పుడు వాడు ఒక ప్లాన్ ప్రకారమే చంపిండు. రేపు బయటకు వచ్చిన తర్వాత ఎవరిని చంపడానికి గ్యారంటీ ఏముంది? సమాజంలో మనం అందరం ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. ఈ సమాజానికి రేపు ఎవరిని చంపుతాడు? నీది లేదు, నీది నాది ఏం లేదు. ఎవరు దొరికితే వాడు ఒక మృగం. వాడిప్పుడు వాడు ఇదే ఉంటాడు. ఒకటి చంపుతేంది, రెండు చంపుతేంది, నాకేముంది, మా అమ్మ ఉంది, మా అన్నలు ఉన్నారు, తీసుకొస్తారు, చట్టాలు ఇట్లున్నాయి, నాకేముందిలే అని అనుకుంటున్నాడు. కానీ వైషమ్యతోని సమాజంలో మార్పు రావాలి. మళ్ళీ వైషమ్య లాగా ఈ ఆడపిల్లకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు. కాబట్టి వాళ్ళ లెజెండ్ టీవో, తొలి వెలుగు ఛానల్లో సంధ్యారెడ్డి వల్లనో లేకపోతే ఇంకెవరి వల్లనో ఇవాళ రాణి చైతి కుటుంబం, వైష్ణవి కుటుంబంతోనో ఇవాళ సాధించలేము. అందరం దేశవ్యాప్తంగా మనం అందరం పోరాడితేనే చట్టాలలో మార్పు వస్తుంది. చట్టం మార్పు వస్తే ఒంట్లో భయం అనేది ఉంటది. చట్టాలలో మార్పులు రాకపోతే మగవాడికి ఒంట్లో భయం ఉండదు. మగవాడు కానీ ఆడవాళ్ళు కానివ్వండి, రెండు సమానం చేసుకుంటే ఒక చట్టం అనేది ఉందనుకోండి, డెఫినెట్ గా మనము ఏదైనా దీనికి ఆనకట్టు మనం వేయొచ్చు. లేకపోతే దీన్ని మనం నియంత్రించలేము. ఇట్లనే అవుతుంటే ఇట్లనే చూస్తుంటాం, ఇట్లనే పోతుంటాం, ఇట్లనే మాట్లాడుకుంటాం. కాబట్టి తమ్ముడు, జర్నలిజం అనేది చాలా గొప్పది. దయచేసి ఈడ మీరు ఉన్నదన్నట్టు చూసిండ్రు. ఎవరు ఏదైనా చెప్పినా కూడా మీరు నమ్మకండి. ఎందుకంటే ఇవాళ మీరు ఊర్లోకి వచ్చి ఇంత అదిగా చూసిండ్రు కాబట్టి క్షుణ్ణంగా మీరు పాలసీని ఇస్తే మీకు అర్థమైంది. ఇది ఇవాళ ₹1 పోయేదా? 2 కోట్లు ఇస్తే పోయేదా? వైషమ్య వస్తుందా? మళ్ళా రాదు కదా. నేను అనేది ఏంటంటే వైషమ్య లాంటి బిడ్డలు ఇంకెవరు కోల్పోవద్దు అనేది మన బాధ. నేను కోరుకునేది అది ఒకటే. దీంట్లో రాజకీయాలు చేయకండి దయచేసి. తెలుగు 2 రాష్ట్రాలకు చెప్తున్నాను. రాజకీయాలకు, కులాలకు, మతాలకు కాదు. ఒక బిడ్డ ప్రాణం చూడండి. ఇక్కడ ఆ ప్రాణం అనేది, ప్రాణం విలువ అనేది వేలతోని డబ్బులతో వచ్చేది కాదు. కాబట్టి ఒక బిడ్డని మీరు స్ట్రాంగ్ గా పెంచండి దయచేసి. మీ బిడ్డకు కష్టం ఎట్లా ఉందని తెలుసుకోండి. తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది. ఇవాళ తల్లిదండ్రులను ఇవాళ వాళ్ళ బాధను చూస్తుంటే అసలు నాకు మాటలు రావట్లేదు. ఎప్పుడు గడగడ మాట్లాడే వ్యక్తిని ఇంకెక్కువ కూడా మాట్లాడవద్దు. చిన్న పాపను చూసి ఆ పాప వచ్చేసి నన్ను మీరు చూసిండ్రు ఇందాక, అత్త చిట్టి అంటే వైష్ణవి, అత్త చంపిండు ఇక్కడ. ఆ చిన్న పాప మర్చిపోతుందా? ఇంకా మీరు గుర్తుపెట్టుకోండి. 3 years పాప ఇంత క్లారిటీగా చెప్తుంది అంటే ఆ అమ్మాయి పెద్దగా అయిన తర్వాత ఈ సిచ్యువేషన్ ని మైండ్ లో పెట్టేసుకొని వీళ్ళే సైకాలజీగా ఎట్లయిపోతారు తెలుసా పిల్లలు. అంటే ఈ అత్తిలు అనేది లైవ్ చూసింది అమ్మాయి. దేశం ఎక్కడ పోతుంది, రాష్ట్రం ఎక్కడ పోతుంది? దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చట్టంలో మార్పు తీసుకురండి. మహిళలకు ఎట్లయితే షీటింగ్స్ ఏర్పాటు చేసిండ్రో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలంటే 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలలో మార్పులు తీసుకురండి. మీకు దండం పెడుతున్నాం. ఇవి చూడలేకపోతున్నాం, భరించలేకపోతున్నాం. ఈ ఆగడాలు ఎక్కువైనాయి. చట్టాలలో మార్పులు వస్తే ఇక్కడ ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఇద్దరికి కూడా న్యాయం జరుగుతుంది.